గిట్టుబాటు ధర లేదని ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులు మండిపడుతున్నారు. అన్నదాతపై ఇంతటి నిర్లక్ష్యం తగదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండించే తాము పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో దారి కనిపించడం లేదన్నారు. గత 5 ఏళ్లలో అనూహ్య రీతిలో గిట్టుబాటు ధర లభించిందని, ప్రస్తుతం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతే రాజు అన్న సామెతలాగే మిగిలిపోయిందని వాపోయారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని పాలకుల వైఖరిని నిరసిస్తూ 4 ఏళ్ల పాటు మిర్చి పంటను వేయకూడదని నిర్ణయించామని చెబుతున్నారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర అంశంపై అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ. మిర్చికి గిట్టుబాటు ధర అంశం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అసలు మిర్చికి గిట్టుబాటు ధర అందుతుందా లేదా, అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాల నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు చర్చలు జరుగుతున్నాయి. అసలు రైతుల్లో సంతృప్తి ఏ స్థాయిలో ఉంది? మనం ప్రస్తుతం అతిపెద్ద మిర్చి యార్డు ఉంది మనకి గుంటూరులో, ఆ మిర్చి యార్డులో మనం ఉన్నాం. రైతులతో మాట్లాడి ప్రభుత్వంపై ప్రస్తుతం వారి అభిప్రాయం ఎలా ఉంది, మిర్చికి గిట్టుబాటు ధర అందుతుందా లేదా, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వారికి ఎంత ధర అందింది, ఏ ప్రభుత్వంలో వారు సంతృప్తిగా ఉన్నారు, వారి మాటలోనే తెలుసుకుందాం. రండి వెళదాం. ₹10,000 పడుతున్నాయి. కూలో లేని, కోసిన లేని, మందులో లేని, చాలా కౌలో లేని, నీళ్లు పెట్టుకుని నీళ్ళు అద్దయింది. ఏవి మిగిలేదు. నేను చేసిన సాగిరి కూడా రాట్లా మెరగాల విషయంలో వరకు. ఏడాది ఉంది మిరపకాయలకి, పోయిన సంవత్సరం ఇప్పుడు తేడా ఉంది. రేట్ అప్పటికి ఇప్పుడు 4,000 తేడా ఉంది. రేట్ అయితే అప్పుడే బాగుంది. అవన్నీ మనకు తెలియని విషయం అన్న. మరి ఏం లేదంటే తాలుగాయలు 12,000 అమ్మినాయి అంటే ఇప్పుడు తాలుగాయలు వచ్చే 3,000 నుంచి 4,000 అమ్ముతున్నాయి. ఎర్రగాయలేమో 9,000, 6,000 నుంచి కూడా 11,000, 12,000 అమ్ముతున్నాయి. వాళ్ళు పంపించే, వీళ్ళు పంపించే ఎగస్పాటు, వాళ్ళు పంపించడం, దళారులు పంపించడమే కానీ రైతు వారికి ఏం లేదండి. రైతు వారిది ఏం లేదండి. పండియటం వరకే. ఇలా కూలీలు వచ్చి దాదాపు కింటాకు వచ్చి 6,000, 7,000 అవుతున్నాయి. ఇవాళ వీడికి వస్తేనే ఏముంది, ఈడ మా ఖర్చులు కింటాకు వచ్చి 1,500 అవుతున్నాయి. ఇవన్నీ బాగా ఆడు మిగిలేదు 4,000, 3,000 పెట్టుబడి ఎందుకు ఏమేయాల? పెట్టుబడి వచ్చినప్పుడు ఆత్మహత్య ఏమి లేదు రైతు వారికి. ఏ ప్రభుత్వం అయినా గిట్టుబాటు ధర చేయాలి కానీ అంతకు తప్పితే ఏమి లేదంటే. మాది గుమ్మనం పాడండి, బొల్లాపల్లి మండలం. రైతు పరిస్థితి ఏమి లేదంటే కందులు 12,000 అమ్మినాయండి, ఇప్పుడు 6,000 అమ్ముతున్నాయండి. కందులు మినువులు 12,000 అమ్మిన, మినువులు 7,000, 8,000 అమ్ముతున్నాయి. ఏదో ఒకటి ప్రతి ఒక్కటి రైతు కాడికి వచ్చేటప్పటికల్లా పంట ఏమి లేదంటే. ఏ ప్రభుత్వం అయినా రైతు మటుకు అనుకూలంగా లేదంటే. రైతు కూల మటుకు అనుకూలంగా లేదు. దీని నుంచి రైతు మటుకు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి చంద్రబాబు గారు కానీ ఇంకొకళ్ళు కానీ రైతు గిట్టుబాటు ధర చేయాల్సిందే. ఏ రాజకీయ నాయకుడైనా కానీ రైతు అన్యాయం అయిపోతే అన్నం యానిచి వచ్చేది మనందరికి. రైతు రాజని అందరికి ఏం చెప్తున్నారు, పొగుడుతున్నారు. రైతు రాజు ఎట్టయిండు ఉండయా, రైతు రాజు ఎట్టయిండు. ఈనాడు ఆ పెట్టుబడికి ఈ కోసిన కూలీలకు వీటికే సరిపా వచ్చిన వీళ్ళు ఇచ్చే డబ్బులు ఏ ధరలు లేకపోయా. ఇప్పుడు ఈ రైతు ఆత్మ చేసుకొని చచ్చిపోతున్నారు. ఈ భార్య పిల్లల్ని ఏం పెట్టి సాగుతారు? ఈ పారం చెట్లు పడిపోతాయి ఉన్నంగా. ఆఖరికి అన్నం కూడా లేదు మనకు. ఈ రాజకీయ నాయకులు ఒకరోజు సెలవు తీసుకొని రైతును కాపాడకుంటే అసలు అన్నమే లేదు. మళ్ళీ ఎందుకు నిర్లక్ష్యంగా నిద్రపోతుండరేమో. మళ్ళా రేటు ఇవ్వటం లేదా అని మొత్తుకుంటున్నాం. మాకు రేటు కల్పించే మేము ఎట్లా ఒకరోజు కవరప్ అవుతాం. రేటు లేకపోతే మేము ముండమాసిపోతాం. ఏ ప్రభుత్వమైనా ఇప్పుడే ఏ ప్రభుత్వమైనది కాదు, గవర్నమెంట్ ఏదైనా కానీ చర్య తీసుకుని మనం బతికిస్తేనే సహకారం ఉంటుంది. కర్నూలు జిల్లా నవ్వుకుంటూ ఉరుకుతున్నాం మేము రైతులందరం. బ్రహ్మాండంగా ఉన్నాయి రేట్లు. ఇంత దరిద్రంగా నా జీవితం నేను 8 సంవత్సరాలు చేస్తాను మిరప తోట. బ్రహ్మాండంగా ఎవడన్నా ఒక్క రైతు అన్న కళ ఉందో అడుగు. ఏడుతో మొగాలు పెట్టుకొని పోతున్నాం. ఎక్స్పోర్ట్ చేస్తాం చైనా. వాడి అమ్మ చేస్తాను ఎక్స్పోర్ట్. వాడి అమ్మ వాడి అమ్మ చిచ్చులు వస్తున్నాయి, సూపర్ చిచ్చులు కాదు. మా పిల్లం ఇంటికాడికి వచ్చి మా పిల్లం ఎక్కిపోతా ఉంది ఊర్లకి. వాళ్ళ అమ్మగారింటికి ఇంటికే వస్తుంది బస్సు. ఇంటికే వస్తుంది. నాకు 2 కొడుకులు ఉంటే 2 కొడుకులకి వస్తుంది అన్నావు. మా వాడికి 4 ఏళ్ళు, వాడికి కూడా వస్తుంది అమ్మడి. 2 ఉంది. వాడి 4 సంవత్సరాలు, వాడికి కూడా వస్తుంది అమ్మడి.
ఆ? రైతు భరోసా వాడేమో లో భరోసా వస్తుంది. రైతు భరోసా కాడికి పోయినాం. ఈ ఉన్నాడికి గిట్టుబాటు ధరలు చెప్పను. రైతు భరోసా ఈ కాదు ఈ రేటు పెంచమని మేము ఫస్ట్ మందు తాగితే రైతులు గుడిసిపోతున్నారు. పెట్టుబడికి రావడం లేదా రేటు నీడు ఏదో పెట్టుబడికి వస్తుండే ఈ సంవత్సరం ఏడు వస్తుంది 10,000 అంటే దాన్ని మందు కొట్టే దానికి రావడం లేదు. అసలు మిరపకాయలు ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం? 6 రకాలు ఉన్నాయి 8 రకాలు ఉన్నాయి దాని గురించి సంవత్సరం లేదు. రేట్ లేదు దానికి గిట్టుబాటు రేట్ లేదు. గిట్టుబాటు రేటు మేము ఇస్తున్నామని చెబుతున్నాడు కానీ మంత్రి గారు. ఎవరైనా ఇటు రామను ఇటుకి వచ్చి మాట్లాడమను. ఆడ కాదు ఈడొచ్చి మాట్లాడమను. ఆడుండి ఏం మాట్లాడుతుంది ఈడొచ్చి మాట్లాడమను. రేటు మాట్లాడండి ఈడొచ్చి మాట్లాడాలా. రేటు రైతు పెట్టుబడి ఎంత పెడతాడో ఈడొచ్చి మాట్లాడాలా. రేటు మార్కెట్లో మాట్లాడాలా. ఏడు మాట్లాడతాడు అసెంబ్లీలో ఉండి మాట్లాడేది కాదు. ఈడొచ్చి మాట్లాడాలా. రైతు ఎవడు చచ్చిపోతాడు ఎవడు పోతాడు అనేది ఈడొచ్చి మాట్లాడాలా. ఏంది మాట్లాడతాడు ఆడుండి ఏంది మాట్లాడతాడు ఆడుండి. నేను ఒకటి చెప్తా నేను పక్క మెగాస్టార్ చిరంజీవి అభిమానిని, పవన్ కళ్యాణ్ అభిమాని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చెప్తున్నా సిటీకేసే వాడు పరం వేస్ట్. నా కొడుకోడు పరం వేస్ట్. 40 ఏండ్లు ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. 20 ఏండ్లు రాజకీయం చేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంత అబద్ధము ఈ దేశంలో లేడు. ప్రతిదీ అబద్ధమే. జగన్ చెప్పాను రాష్ట్రము అప్పుల పాలు చేసానో ఏం చేసానో కానీ జగన్ మాత్రం ప్రజలకి మంచి చేసినాడు. ఇది మాత్రం పక్క. ప్రజలైతే బాగా సుఖంగా ఉన్నారు, బాగున్నారు. ఇది మాత్రం పక్క. అమ్మఒడి ఇస్తాను పిల్లలకి ఇంటింటికి 15,000 ఇస్తానని ఏమేం ఇంతవరకు పావులు లేదు. రైతు భరోసాలో సుడగాల్లో ఏమేమి లేదు. రైతు విషయం మందులు కొట్టి నాశనం. 10,000 8,000 ఇప్పుడు పారే కుక్కలు పరిసినట్లేదు రైతు. రైతు నిన్ను జగన్ వచ్చిందరక మరి బక్క. నిన్ను వచ్చిందని జగన్ వచ్చాను మరి బక్క. లేకుండా 13 వరకు పోతున్న రేటు. ఇప్పుడు 10 11 అంతే. ఇంకేమేం లేదు రేటు. 25,000 పోతున్నాను. మరి ఇంటికి మరి పక్కే అప్పుడు బాగుంది జగన్ ఉన్నా. అప్పుడు మొన్న 13 వరకు నడిచింది. మొన్న నిన్ను జగన్ వచ్చిపోయాడు కదా మరి పక్క పెట్టి 2,000 పక్క పెట్టా. జగన్ ఇట్లా కాలు పెట్టిందా మరి పక్క పెట్టా. వీడు వచ్చిపోయాడు కదా ఎక్కిస్తారని చూసి మరి నోట్లకు మన పోతుంది కాదు. నిరుడు ఎన్ని బ్యాగులు వచ్చావు 7 ఎన్ని బ్యాగులు వచ్చావు మార్కెట్కి వాళ్ళకి. మరి అన్ని రేటు వచ్చినా బ్యాగులు ఎన్ని వచ్చినా రేటు ఎక్కువ ఉంది. ఇప్పుడు కూడా బాగుండాలా రైతుకైతే. ఇప్పుడు వరకు ఈ సంవత్సరం గురించి మాట్లాడతా. వెనకడిది పోయింది తిన్నాము తినలేదు వేస్ట్. ఈ సంవత్సరం అయితే మద్దతు ధర లేదు. మనం నష్టపోతుంటాం. ఒక రైతు వచ్చేసి ఎకరం వేస్తే 50,000 నష్టపోతుంటాడు 1,00,000 వరకు. ఇది ఏదైనా మద్దతు ధర వస్తే మాట్లాడతారంటే ఎవరైనా లైవ్ ఇవ్వచ్చు, ఎక్కడైనా ఇవ్వచ్చు. సీఎం కాకుంటే ఇంకోరు కానీ జగన్ ప్రేమ లేదో సీఎం ఇంకోటి చంద్రబాబు నాయుడు ప్రేమ లేదు నాకు. రైతు గురించి మద్దతు ధర కావాలి రైతుకి. ఈ మార్కెట్ ధర అయితే ఎప్పుడు లేదు. ఇంతకు ముందు ఎప్పుడో ఉండే. ఇప్పుడు ఈ మద్దతులో 3 ఏండ్ల కిందట లేదు. ఇప్పుడు వచ్చింది తక్కువ. ఏరే వ్యక్తి రాజకీయం వద్దిడా రైతు కావాలిడా. రైతు కావాలిడా. మనం ముందు పడాలి కానీ వాళ్ళు ఎవరు. ఆయన జగన్ అంటున్నాడు, ఈయన జగన్ అంటున్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు. ఈ వద్దు నాకే. రైతు మాము బాగుపడాలనేది ఉద్దేశం ఒకటి. దీని గురించి మాట్లాడాలి కానీ రేట్ అయితే మాకు నచ్చలే. మేమైతే కోల్పోతున్నాం అన్నా. మేమైతే చాలా కోల్పోతున్నాం. దీన్ని ఎవరో మన సీఎం ఇప్పుడున్న సీఎం మనకి గొప్ప వ్యక్తి. సీఎం అయినాడంటే మనం చేస్తేనే సీఎం అయింటాడు. ఆయన మాకి ప్రోత్సహించాలి. ఆయన రావాలా దిగి రావాలా మా కోసము. ఆయన దిగి రావాలా మా దగ్గరకి. అంతేగాని అయితే 12,500 అంతే. ప్రస్తుతం 13,800 ఉంది. బాగుంటాయి బెస్ట్ క్వాలిటీ అయితే. మామూలు క్వాలిటీ అయితే 12,000 ఉంది. 9,000 8,000 అని చెబుతున్నారు. తాలు 7,500 నుంచి 8,000 6,000 అట్టపోతుంది. లాస్ట్ గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏం లావలేదు. రైతులం బతికేదానికే లేదు. ఒక కూలి మనిషి 500 యాడిచ్చాము. అదే ఏం చేస్తాం అంతే మామూలు. కారణం ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం మంచిది అయితే ఎందుకు బాగా నడుచుకున్నా పోతే. లేదు మేము చైనాకి సరఫరా చేస్తాం కాయలు ఏం చెబుతున్నాం. ఏం చైనా చేస్తాడు. చైనా చేసేలే మధ్యప్రదేశ్లే అంతే. రైతులం పోయేదానికి అంతే. ఎందుకని అంత దారుణంగా రైతులను ఎందుకు వదిలేసిందని ప్రభుత్వం వదిలేసిందా? వదిలేసినట్టే కదా. రేటు 13,500 ఇస్తున్నాం మేము. 18,000 20,000 22,000 23,000 అమ్మినా. 18,000 20,000 22,000 23,000 అమ్మినా. ఎప్పుడు నిరుడు
ఇదే సీజన్లో 23,000 అమ్మినా, ఈసారి 12,000 అడుగుతాను. అయ్యో ఇట్లా 12,000 ఇంకా అడగలే, వాడు మత్సరు రాలే, ఇంకా ఆడ పెట్టి వచ్చినాం 100 బస్తాలు ఎత్తుకొచ్చినా. ఏ ఊరు నుంచి వచ్చినారు? మేము పూర్వమిల దగ్గర కడప జిల్లా. మరి ఎట్లా ఉంది గవర్నమెంట్? ఏది బాగుంది? ఆ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇక ఈ 10 తరాలు కావాలి తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఇక ఈ 10 తరాలు కావాలి తెలుగుదేశం వాళ్ళు ప్రభుత్వం. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎట్లా ఉంటుంది పరిస్థితి జగనే గెలుచుడు అంతేనా? కాయలేమో మేము బాగా పట్టించుకున్నాం, కేంద్రానికి లెటర్ ఏమి రాసేది అంతా మోసం టక్కర. లెటర్లు రాసాం. రైతులమే మేము రైతులు పట్టించుకునే వాళ్ళు లేడు. ఎందుకు ఏం లేవు, మా సాగు మాది వాళ్ళ సాగు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేలేడుగా, మేము చూడలేదు, మనం రాలేదు, దగ్గరికి వచ్చేలేడు. మనం చూడలేదు. మారే అవకాశం ఉంటుందంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేలేడు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయినా ఏం మారదు, రూపాయికి 10 అనాలే. ఆయన మోడీ ఎట్లా చేసిండు, కంప్యూటర్ జగన్ ఓడిపోయినట్టు ఇది కూడా అంతే. రైతు పరిస్థితి చాలా హీనంగా ఉంది. రేట్లు లేవు, కూలి వచ్చేసి 600 నడుతుంది. చాలా నష్టంలో ఉన్నాం. ఎకరాకి 1,00,000 రూపాయలు నష్టం అవుతుంది ఈ సంవత్సరం. మరి ప్రభుత్వం ఏం అనుకోలేదు మమ్మల్ని. అయితే మేము ఒక్కొక్క సంవత్సరం ఒక ఎకరాకి 1,50,000 నుంచి 1,00,000 లాసు. మరి ఏం చేస్తున్నాం ఏమో మాకైతే అర్థం కావట్లా. ఇంకా లాస్ట్కి రైతులకి పురుగు మందే తాగాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేట్లు ఏమో లేవు ఇక్కడ. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎంత ఉంది ప్రస్తుతం రేటు? ప్రస్తుతం 10 నుంచి 12 కూడా అది ఆడో బెస్ట్లు, ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. తేజాలు కానీ 341 కానీ. మిరపకాయల్లో ఉన్నాయి 5-6 రకాలు ఉన్నాయి. మేమైతే 341 వేస్తాం, తేజాలు వేస్తాం. తేజాలు ఈ సంవత్సరం ఇప్పుడు 12,000 బండి ఇవాళ. మంది దర్శి దగ్గర బసిరెడ్డిపల్లి. మేము 4 వచ్చినాం. రేటు 12,000 బండి, 10,000 ఒక రకం. ఇంతకుముందు 18,000 19,000 నుంచి నడిచింది తేజాలు. 341 కూడా అదే రేటు ఉంది, కానీ 1,000 అటు ఇటుగా. ఈ సంవత్సరం బాగా దారుణంగా పడిపోయింది. పోయిన గవర్నమెంట్ లో రేట్ ఎక్కువ ఉంది, ఈ గవర్నమెంట్ లో రేటు ఇప్పుడు ఈ సంవత్సరమే తగ్గింది రేటు. 8 నెలలు అయింది. ఏది రేటు ఉంటే కదా రైతుకి. ఏ పంటకి రైతుకి రేట్ లేదు. పత్తికి లేదు, కందికి లేదు, మిర్చికి లేకపోయా. ఒక పొగాకే కొంచెం ఇప్పట్లో మేల్లో ఉంది. రైతులను ఆదుకుంటాం, చైనా పంపిస్తాం కాయలు మేము. ఏది లేదుగా, ఎప్పుడు రాసేది? ఇంక రైతులు పోయినాక రాయాల్సిందే ప్రభుత్వం. ఏ కూటమి కానీ ఏదైనా కానీ రీడింగ్లో ఉంది వాళ్ళే కదా. కనీసం మరి రైతుల పరిస్థితి ఏందనే అనేది ఒక్కసారి కూడా ఆలోచించకపోతే రైతులు ఏం చేయాలి? ముందు రైతులు ఏంది, రాజ్యం లేదంటున్నారు కదా. మరి రైతు ఉండాలిగా. రైతు అప్పుడు దాకా ఉండొద్దు తట్టుకొని. కూలీల పరిస్థితి ఎక్కువైందండి. ఇంకా చేయలేం వ్యవసాయం కూడా ఉండే కొంది. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఏం పరిస్థితి ఎలా ఉంటుంది? సరే అది జనా నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. అది కూటమి ప్రభుత్వానికి అవకాశం ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా? చెప్పలేము. జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు రేట్లు ఉంటాయి, మరి రైతుల మీద ఏదైనా రైతులు తిరగబడితేనే కదా అయ్యేది. అది తిరగబడొచ్చు, చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మేము లేము అప్పుడు. మేము లేము. రేట్లో మార్పు ఏమైనా వచ్చిందా? ఆయన చెప్పి వెళ్ళాడు నిరుడు. ఆ రేటు నడిచింది 18-20 దాకా నడిచింది. ఈ సంవత్సరం రేట్ లేదు, కనీసం 10 నుంచి 12 దాకా కూడా లేదు. రైతులు మరి పరిస్థితి ఏనంగా ఉందని చెప్పి వెళ్ళారు. మా పేరు చేరెడ్డి ఎల్లయ్య. 4 ఎకరాలు వేసా. కుటుంబం పరిస్థితి ఏంటి? కుటుంబం ఇంకా పరిస్థితి ఏముంటుంది అడగాలి. రేట్ లేనప్పుడే మా కుటుంబం పరిస్థితి ఏముంటుంది? ఇంకా రోడ్డుని పడ్డట్టే. మా పిల్లలు, భార్య, బిడ్డలు కూలోళ్ళకి గట్టం సరిపోతుందండి. ఇంకా మందులు కొట్లు తెచ్చిన కాడ రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఇంకా అవి మన సొంత ఏడన్నా అప్పు తెచ్చి ఇవ్వాల్సిందేగా. 7,000 8,000 ఉందన్న. గతంలో ఎలా ఉండేది? గతంలో 18,000 20,000 25,000 వరకు ఉంది. 7,000 5,000కే వచ్చింది ఇప్పుడు. మరి అంటే ఎందుకని అట్లా రేటు తగ్గిపోవడం కారణం ఏంటి? ఏమో అంత పంటలు సరిగలేవు, ఏమి లేవు. ఇంకా మందు బుడ్లు పట్టుకోవాల్సిందే. ఇంకా మరి జగన్మోహన్ టైంలో ఎలా ఉంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కరోనా టైంలో కూడా 20,000 25,000 అమ్ముకొని పోయి వెళ్ళాము. కానీ 2-3 సంవత్సరాల నెలలు ఏమేమి లేదు, ఇంకా అయిపోయింది. చైనాకి సరఫరా చేస్తాం. చైనాకి సరఫరా పోయింటే ఎప్పుడో మా ఏసీలో కాయలు కూడా అమ్మేవాళ్ళు. ఏసీలవే ఇంకా పెట్టినాం అట్లేమో కాయలు. ఎప్పటి నుంచి ఉన్నాయి ఏసీలు? అప్పటికే 22,000 కడిగింటే ఇంకా ఇలేమేమో. ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి ఏసీలు కాయ? 2 సంవత్సరాలు అయింది. ఇంకా అప్పుడే గత ప్రభుత్వం 100 బాగుంది మిర్చికి ధర బాగుంది. ఇంకా రేట్ వస్తుందని ఆశకి పెట్టినాం మేము, అంతే. ఇప్పుడు ఎంత ఉంది ధర? ఇప్పుడు అంతే 9,000 7,000 8,000 అంతే. సంవత్సరం సింజెంట్ పోయిన సంవత్సరం ఎంత ఉంది? పోయిన సంవత్సరం సింజెంట్కి 45,000 50,000 ఉండే. ఈ 7,000 8,000కే ఉండేదే సింజెంట్. ఏ ఊరు ఉంది? ఏ ఊరు? మంత్రాలయం. నుంచి పట్టుకొచ్చారా? ఇది అక్కడి నుంచి దాకా పట్టుకోవచ్చు. ఇక్కడైనా బ్యాడిగైనా ఇక్కడే వచ్చేది. నేను 8 ఎకరాలు వేసా. 8 ఎకరాలకి ఏమి లేదు. కూలికి దాదాపు 7 మంది కొట్టింది కూడా కాదు ఇంకా మా సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఏమో భగవంతుని గుర్తు మనకి. ఇంకా ఆయన దేశాలు మాకు ఏదో మనకు తెలియదు. గవర్నమెంట్ వచ్చి ఏమీ చేయలేదు కదా ఇంతవరకు కూడా. ఎక్కడ రైతు పరిస్థితి ఇంకా అంతే. కోరగట్టాలి ఇంకా అంతే. ఇంకా ఏమి లేదు. రేటు ఎప్పుడు లాగానే ఉంది, జరుగుడు ఏమి లేదు, అదే రేట్లు నడుస్తున్నాయి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? గత ప్రభుత్వం బాగుంది,
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పూర్తిగా డౌన్ అయిపోయింది మార్కెట్. 10,000, 9,000, 6,000, 7,000. అంతకుముందు బాగానే 15,000 కాడ నుంచి 20,000, 22,000 దాకా అమ్మేది. అప్పుడే బాగుంది. ఇప్పుడు ఎందుకని తగ్గింది రేట్? ఎందుకని తగ్గడానికి కారణం? అసలు ఒక మాట చెప్పాలంటే వాస్తవంగా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవటమే ఇంత తగ్గిపోవటం కారణం. అసలు ముందు మెయిన్, లేకపోతే ఇంత దిగజారిపోదు. అసలు దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. అందుకోసం ఇంత దిగజారిపోయింది మార్కెట్. అచ్చెన్నాయుడు గారు చైనాకి సరఫరా చేస్తాం, అందుకే రేటు మేము ప్రకటించలేదని చెప్తున్నాడు. ఇవన్నీ అబద్ధాలు. ఇకేముందండి, అయిపోవచ్చినాయి కదా కాయలు. ఇంకెప్పుడు రైతుల కాడ ఊరి దగ్గర ఉండవు, అన్ని వెళ్ళిపోయినాయి. ఇంకా ఆ తర్వాత వాళ్ళు పెంచుకున్నా మాకు వచ్చేది ఏమి లేదుగా. 13,500 ఇస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అని చెబుతున్నాడు. ఇప్పుడు నేను కూడా అమ్మాగా. ఎంత అమ్మినా నేను 9,000 అమ్మినా అని. యాడ్ నుంచి ఇస్తాను, ఎవరు ఇస్తున్నారు? ఎవరన్నా ఇచ్చారా? ఇవన్నీ వట్టి మాటలకే కానీ తప్పనించి ఏమీ లేదు. అదే రేట్లు 9,000, 8,000. క్లాసిక్ అయితే కొనేది దిక్కు కూడా లేదు. క్లాసిక్ 7,000. గతంలో తాలుగాయలు ఎంత అమ్మినాయి? క్లాసిక్ కాయలే 12,000 అమ్మినాయి. తేజ తాలు, ఏది క్లాసిక్ తాలు ఇవాళ ఎంత అమ్ముతున్నాయి? 5,000, 3,000, 4,000. ఇంత డౌన్ అయిపోతే కారణం ఏమన్నా లేదన్నా, అసలు పట్టించుకోవటం లేదు. లేకపోతే ఎంత ఇది అయిపోద్ది. ఇవన్నీ ఏముంది, అయిపోవచ్చింది కదా మార్కెట్. సగం కాలం అయిపోయింది. చెప్పిన దానికి దీనికి తేడా అది. ఇంకేముంది, వీళ్ళు చెప్పి అది దాని అనే లోపల రైతుల కాడ అన్ని అయిపోతాయి. వ్యాపారస్తులు పెంచుకుంటారు, అమ్ముకుంటారు. ఏముంటుంది మా దగ్గర చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేలేడు కదా, ఏమన్నా మార్పు ఉంటుందని రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుడు, ఆయన లెక్క ప్రకారం ఆయన చెబుతుడు, మనం కాదనంగా ఎవరైనా చెప్పాల్సిందే. సరే, ఆయన చేసిండు కాబట్టి జనాల పరిస్థితి ఆలోచించిండు, వచ్చిండు, వెళ్ళిపోయిండు చెప్పి. మరి వీళ్ళు తీసుకోవాలి ఆ నిర్ణయం. ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉంది? 6 నెలలు అయిపోయింది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏమీ లేదన్న, దీనివల్ల ఏం ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కొంత ఇబ్బంది లేకుండా రైతులను ఆదుకున్నాడు. అన్ని రకాలుగా నడుస్తుంది. ఇప్పుడు అంత ఏం లేదు. మిర్చి పరిస్థితి ఏం లేదండి. ఇంకేముందండి, 2 వంతులు రైతులు కానీ వెళ్ళిపోయింది. ఇంకొక వంతే ఉంది. ఆ వంతు కూడా అయిపోతే ఇంకేముంటుంది. తర్వాత వాళ్ళు పెంచిన ఉపయోగం ఏముంది? కొనుక్కున్న వాళ్ళ దగ్గర పోయిన తర్వాత మాకేం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఏమన్నా ఉంటుందా ఉపయోగం? ఏముండదుగా. ఎన్ని ఎకరాలు వేసారు? నేను మామూలుగా 2 ఎకరాలు వేసుకుంటా, వ్యాపారం చేసుకుంటా. ఎట్లా వచ్చింది మరి? ఉపయోగం ఉందా? రేటు వాళ్ళు వచ్చింది 9,000. ఏమి లేదన్న, కూలి మందం వస్తుంది, వస్తే లేకపోతే లేదు. దండగబడి పోవటం. ఎంత 13,000, 12,500 అట్లా నడుస్తుంది. గతంలో ఎలా ఉండేది రేటు? గతంలో బాగానే ఉంది. అప్పుడు 19, 21, 20 అట్లా నడుస్తుంది. ఈ సంవత్సరం మరి దారుణంగా తయారైంది. ఏమో ఎందుకనో వ్యాపారస్తులు ప్రాబ్లము మరి ఎట్లనో అన్నారు. చైనా వాళ్ళు కొంటున్నామంటున్నారు, రేటేమో ఇవ్వటం రైతుకు. 2,20,000 వచ్చింది. అంతకుముందు కూడా చాలా తక్కువ ఉందని చెప్తున్నారు మంత్రి అచ్చెన్నాయుడు గారు. అంతకుముందు తక్కువ ఉన్నా కూడా ఇంత మరీ దారుణమైన తక్కువ కాదు. ఈ సంవత్సరమే మరీ తక్కువ. పెట్టుబడులు ఏమో ఎక్కువ అయిపోయినాయి. రైతులు గుల్లైపోయి చేసుకుంటారు. ఈ నెల ఆగితే సరుకు అంతా బయటకు వచ్చింది అనుకో, దిగుబడి వచ్చిన కాడికి వచ్చినా రేట్లు తెచ్చిన కాడ అప్పులు పడకుంటే ఇబ్బంది పడతారు. మాది మార్కాపురం. ఎన్ని ఎకరాలు వేసారు? నేను 5 ఎకరాలు వేసాను. వ్యవసాయం నేను 16 సంవత్సరాల వయసు నుంచి చేస్తూనే ఉన్నాను. మిరపకాయ ఎప్పుడు బాగుంది? ఏ టైంలో బాగుంది? మిరపకాయ ఏ టైంలో బాగుంది? ఇప్పుడు బాగుందా? గతంలో బాగుందా రేటు? ఇంతకు ముందే బాగుంది. పంటలు కానీ, దిగుబడి రావటం కానీ, తెగులు ఆపుకొని పండటం కానీ. నిరుడు 7 తెగుళ్ళు ఎక్కువైంది, పెట్టుబడి ఎక్కువైంది, దానికి తగ్గట్టు రేటు రావటం లేదు. లెటర్ రాస్తున్నాం కేంద్రానికి, గిట్టుబాటు ధర వచ్చిందని చెప్తున్నాడు. వస్తుంది అన్నారు, ఇచ్చేవాడు ఎవరు? ఇక్కడ అంతా దొంగ ఇక్కడ. ఎందుకు అనుకోకూడదు. అసలు రైతుగా లేకపోతే నీ ఇష్టం వచ్చినాడు కూడా బతకలేడు. గతంలో రైతు భరోసాలు ఏమైనా వచ్చి ఇప్పుడు వస్తున్నాయా? రైతు భరోసా ఏది ఇప్పటికేమో వదులుతాడో ఏమో తెలియదు, ఇంకా వదలలే. మరి అవన్నీ తర్వాత సంగతి. ముందు రైతు బాగుంటేనే కదా. ఆ భరోసాలు ఇచ్చినా అయ్యపోయినా రైతు పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తే చాలు. ఆ రైతు భరోసా ఎవరు ఆశిస్తున్నారు? ఏం కథ? కూటమి ప్రభుత్వం 8 నెలలు అయింది వచ్చి. ఈ ప్రభుత్వాల సంగతి ఎందుకంటే మా పనులు మేము చేసుకోలేకలాడుతున్నాం. వాళ్ళ ప్రభుత్వాలను మేము ఎట్లా ఆలోచన చేసాం? అవి పైన తిరిగేవాడికి, పై ఆదాయం చేసేవాడికి ఆ ప్రభుత్వాల గురించి వాళ్ళకి తెలుస్తుంది. కానీ మేము పొద్దున్న లేచి పొలంలో పని సంపాదించుకొని పని చేసుకునేవాడికి రైతును పట్టించుకుంటే ఈ ప్రభుత్వం పట్టించుకుందా, ఆ ప్రభుత్వం పట్టించుకుందా రైతుని? ప్రస్తుతానికి ఇవన్నీ మేము చూడలే. వాస్తవానికి ఏ ప్రభుత్వం అనేది కాదు, మనకు రైతుకు రేటు ఉన్నదా లేదా అంతే. రేటు అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? పోయిన సంవత్సరమే బాగుంది. ఈ సంవత్సరం పైన రేట్ అరే ఏ ప్రభుత్వం అని కానీ పోయిన సంవత్సరం అయితే రేటు బాగుంది. రైతు వారిగా ఏదో 10 రూపాయలు కూలీ వాళ్ళకి ఇచ్చినా గిట్టుబాటు అవుతుంది. ఈ సంవత్సరం రేటు లేదు, కూలీలు డిమాండ్. ఇంకా రైతు వేయలేడు మిర్చి పంట వరకు అయితే. ఏదే తక్కువ పంటలో పోయి కావాలి సంపాదించుకొని బతికేవాడే. పంట వేయొద్దని చెప్పామని కొంతమంది చెప్తున్నారు. అసలు మీరు ఆపేయండి, మిర్చి పంట వేయొద్దని చెప్పామని చెప్తున్నారు. వేయొద్దు అంటే ఏంటి? వేయకపోతే రైతుకు దేని మీద గిట్టుబాటు కావటం లేదు. దేని మీద గిట్టుబాటు అవుతుంది, ఏది గిట్టుబాటు కాదు. ఇది ఏందో నిరుడు 20,000, 19,000 అమ్మేసరికి సరే కొద్దిగా ఆదాయం ఉంది అని చెప్పి ఆశపడుతుంటారు. ఆ ఆశపడే 7 గుంతల పడేసిండ్రు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? రైతుగా మీరు ఏం కోరుతున్నామని చెప్తారు ప్రభుత్వానికి ఏం కోరుతాము? రైతు గిట్టుబాటు ధర కావాలని చెప్పి అడుగుతున్నాము. కానీ అడుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేడు,
పట్టించుకొని దాన్ని ముందు ప్రబోధంలో పెట్టి ఇది ఈ రేట్ ఇస్తామని ముందుకు వచ్చేవాళ్ళు లేరు. అది మార్కాపురం అండి. నా పేరు వెంకటరెడ్డి. నేను కూలోనే వాళ్ళకి అరకపోతే 500 కూలి అడుగుతున్నారు. కూలి వాళ్ళు 500 కూలి అడుగుతున్నారు. నాకు రోజుకి 1000 రూపాయలు ఇవ్వాలా. అవి సారికుండా 10,000 అడుగుతున్నాను. నా ఆటోలో పట్టుకు అసలు రావటం వచ్చే సంవత్సరం మిరప తోట అనేది వెయ్యి ప్రస్తుతానికి. అది ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు బాగానే ఉందన్న. అంతకుముందు అసలు పెట్టు అసలు వచ్చింది ముందు. ఈ సంవత్సరం అసలు కూడా రాదు. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళాడు. అంతకుముందు నిన్న వచ్చిపోయింది. అందరం వచ్చినామన్న. ఆయన ఉన్నప్పుడు రైతులకు రూపాయి అన్ని వచ్చినాయి. తర్వాత ఆయన ఏమైంది చేసుకొని కూలి వాళ్ళకి కానీ ఏదైనా కానీ మనకు రూపాయి మిగిలినాయి. ఇప్పుడు ఈయన వచ్చినాక రేట్లు పూర్తి తగ్గిపోయినాయి. ఎంత సుమారు రేటు ఏందన్నా 12,000 అంటుండ్రు. 12,000 అంటే కూలీలకు రావట్లే. ఆ కింటా 12,000 కోసినందుకు కింటాకు మామూలుగా 1000 రూపాయలు తీసుకుంటారు. కింటాకి వెయ్యి. వాళ్ళు తొక్కిన వాళ్ళకు 85 రూపాయలు. లోడింగ్ చేసిన వాళ్ళకు, జేడింగ్ వాళ్ళకు 300. ఇంకేంది మరి చెప్పు. ఇంకా మందులు చూడు. ఇంకా మందులు వారానికి వచ్చి 2 సార్లు మందులు కొట్టాలా. నువ్వు ఆలోచన చేయంగా అసలు ఇంకేమొస్తున్నాయి 10,000 రూపాయల కంటే. అది అయితే ఈ సంవత్సరం మటుకు రైతులు మటుకు గొల్ల అయిపోయినట్టే. ముందు తాగటమే అంతేనా? అంతే పూర్తిగా. అప్పుడు మామూలు మందా, పురుగుల మందు. మామూలు మందు తాగటానికి ఎక్కడ ఉంటే తాగుతాం. ఎడలేని ఏం తాగుతారు? పురుగుల మందు తీసుకుని తాగడం. ఇంకా 4 రోజులు పోయిన తర్వాత ఏమన్నా అప్పులోళ్ళు ఎమ్మడ పడుతున్నారు. ఎడన్నా వడ్డీకి తీసుకొచ్చినోడు వాడు కొట్టినోళ్ళ కంటే అడుగుతారు సహజంగా. ఇలా అప్పు తెచ్చినోడు కూడా వాడు ఉరుకులు వాడు కంటే ముందు ఇల్లు వచ్చి పడుతున్నారు. మరి ఎక్కడ తెచ్చి కట్టాలా? ఎకరానికి 15 అవుతుంది. 400 కూలి. 10ంటికి వస్తున్నారు, 5ంటికి లేచి వెళ్ళిపోతున్నారు. మరి ఇటు ఆటో బాడెగలో ఈ మళ్ళీ ఏరుగాయలకి మళ్ళీ తొక్కుడు వాళ్ళకి బాడెగలకి తెచ్చి కట్టడం. ఎవడు ఆగుతుందా? మాటిపూట ఇంటికి పోతే ఏ గొడవలు ఎవడు అప్పులోడు వచ్చి పడతాడని ఏదో భయం. ఇప్పుడు ఎంత రేటు? అంతకుముందు ఏమన్నా అంత పోయిన సంవత్సరం 13, 15 కాడి నుంచి 13, 14 అట్లా నడుచుకుంటూ వచ్చి ఇక 12 మీద ఆగిపోయింది. ఇక ఆగిన ఆగటం ఇక ఇదే ప్రకారంగా నడుస్తుంది. 10:30, 11 కాసుకొని నడుస్తుంది. ఇది సరే దేశం అంతా పండుతుంది. నేను మన మటుకు ఏం చేద్దాం? రాష్ట్రాలన్నీ పండుతున్నాయి. మరి కాయ ఎగుమతి లేదు అని చెప్పుకొస్తున్నారు. మనకైతే తెలియదు. ఢిల్లీకి 4 లీటర్లు రాసాము, గిట్టుబాటు ధర వచ్చిందని చెబుతున్నాడు. పోయారు అని అంటున్నారు. మరి పోయాడో పోలేదు మనకైతే తెలియదు. లెటర్లు రాసిన మనకేం తెలిసింది. చైనాకి సరఫరా చేసిన ఇంకా ఏముంది? రైతు కాడ పోయినాక ఏముంటాయండి? రైతు కాడికి పోయినా బేరగాడి కాడ ఉంటాయి. బేరగాడు కొనుక్కుంటాడు, వాడు బాగుపడతాడు. రైతు పరిస్థితి ఇది. ఇంకేముంది? బాగుంది. పోయినసారి ప్రభుత్వం బాగుంది, ఈసారి ప్రభుత్వం బాగుంది. రైతు పరిస్థితి పోయినసారి ప్రభుత్వంలో బాగుండే, ఈ ప్రభుత్వంలో బాగుండలేదని అంటానికి పోయినసారి 14, 15 నడిచింది కదా. ఇప్పుడేమో 11, 12 నడుతుంది. 12 కూడా ఆడికి 11 నడుతుంది. 10:30 కాడి నుంచి 11. సూపర్ శిశువు లేదు, ఏ శిశువు లేదు ఇంతవరకు. ఇంకా అమ్మఒడి లేదు, ఏ ఒడి లేదు. ఆ చూపిస్తున్నాడు కానీ సెల్లుల్లో, టీవీలో ఆన్ చేయలేదుగా. ఇంకెంతవరకు ఏ ఒడి లేదండి. అమ్మ ఒడి లేదు, ఏ ఒడి లేదు. చెప్పటమే కానీ వాళ్ళు చెప్పి ఇది కాడే కానీ ఎప్పుడు రైతు నష్టపడి రైతు అడుక్కుని తినడం బతకటే వేస్తారు అంటున్నారు. ఎంతవరకు ఎప్పుడు వేస్తారో ఏదో తెలియదు మనకి. మరి రైతు భరోసా లేదు, అమ్మ ఒడి లేదు, ఏ ఒడి లేదు. బస్సు అన్నారు, ఇంతవరకు బస్సు కూడా లేదు. ఫ్రీ బస్సు ఏది వచ్చింది? ఏమొచ్చింది? బస్సా? బస్సు వచ్చి దొడ్డిలో పెట్టుకుంటున్నారు. ఎవరి బస్సు వాళ్ళు ఆడికి వస్తాయండి. ఇవన్నీ అడుక్కొని తినే ప్రభుత్వం అయిపోయింది మరి ఇక్కడ. ఏదైనా ఇంటికి పోదామంటే అప్పులోడు ఎగబడుతున్నాడు. ఇక్కడికి వచ్చే లేవు. రేట్లు తెచ్చిన ఎట్టుండి, కూలి తెచ్చిన అట్టుంది. ఏం తిని బతకాలి రైతు? ఎట్టా బతకాల? ఇచ్చి మందు ఏదో తెచ్చుకొని తాగిద్దామని చూస్తున్నాం. 100 రూపాయల మంది వాడు అమ్మ వాడు ఎప్పుడు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. వాడు ఆడిచ్చిండు చెప్పమను. రైతు పొజిషన్ అయితే పురుగుల మందు తాగిమే. అంత తప్పితే ఏం లేదు. ఎందుకంటే ఈడ మునుపు మా జగన్ ప్రభుత్వంలో 19,000, 20,000 అమ్మినాయి. చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చినాక 13,000, 12,000 ఆడనే పోయినలే. రైతులు పురుగు మందు చైనా బొచ్చా ఈడ ఇప్పుడు పడ్డది లేదు. ఇప్పుడు నాయే ఉన్నాయి. 90 టిక్కీలు ఉన్నాయి. వాడిని కొనమను. కొత్త అన్న సొంతం తిప్పకాంతక మండలం, ప్రకాశం జిల్లా. మొత్తం డీటెయిల్స్ కూడా చదువుతున్నా. పోయిందే బాగుంది. జగన్ ప్రభుత్వంలోనే బాగుంది. మన కమ్మోడు అని మొట్టిస్తే కమ్మోడే మొట్ట గుడిపించిండు. రైతే కాస్త కొత్త మేలు. ఎందుకని అంత అదే చదువుతులే. మన కమ్మోడు వాడికి ఓట్లు అయితే బాగుంటుంది చేసినాం. కమ్మోడే మొట్ట గుడిపించిండు. రైతే కొద్దిగా కాస్త కొత్త మేలు అనిపించింది. 13,500 ఇస్తున్నాం ధర అని చెబుతున్నాడు. ఏడవాడు అమ్మ ఇచ్చిండా. ఇంకా నా కొడుకుని తిట్టాల్సిన కాడికి ఇంకా
అమ్మ బుద్ధులు తిడతాంగా. సూపర్ 6 వచ్చేసినాయి, ఇంటికి బస్సు వచ్చిందా? సూపర్ స్వీట్స్ కాదు ఎందుకులే, ఇంకా తిట్టకూడదు కానీ బస్సు వచ్చింది, ఉచిత బస్సు వస్తుందా? ఎక్కిన బస్సు ఏంది, దిగిన బస్సు కూడా వచ్చింది. మందు తాగినాం, ఇంకా తాగటం, పురుగు మందు తాగుదాం, ఏది తాగుదాం అని చూస్తున్నాం అంతే. మరి రైతు భరోసాలు ఇవన్నీ వాడి అమ్మ ఇచ్చిండు, కాత కుత్త వాడే మేలు, రెడ్డి బొడ్డు. ఎందుకని అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇది నేను కమ్మోనే, నేను సోదరునే, పొదులు కాసి రావు అన్న సంవత్సరం ఎందుకు వచ్చిందో మరి వాడికి తెలియాలా. అది పోయినా వాడు కనుక్కొని అమ్మ మన కమ్మోళ్ళే మనం ఈ రకంగా చేస్తున్నాం అని చెప్పుకోవాలా. జీవితంలో కూడా మర్చిపోకూడదు. చేసినోడు చేసినోడే, చేయనోడే అంటారు. కానీ ఈ రైతుకి ఏం లేదు. ఇదివరకేమో 14, 15 ఒకరు పర్లేదు, 20 దాకా వచ్చింది నిరుడు. ఈ ఏడు అసలు 10,000 కూడా కొనే నాదురు కూడా లేదు. అదేంటేనేమో ఏదో ఒకటి చెబుతున్నారు, పాలు అవుతున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అంత నీట్గానే ఉంది కదా, సరుకు ఉండగానే రేట్ లేదు, పైన లేదు. ఇక్కడికొచ్చి ఆడేమో బాగా రేట్ అడుగుతున్నారు, అక్కడికి వచ్చి రూపాయి తగ్గిస్తున్నారు. ఇదివరకు 3 ఎకరాలు వేసా, ఇప్పుడు అసలు ఎకరమే వేసా. ఆ ఎకరం కూడా నల్లి వచ్చి అది వచ్చి 15 క్వింటాలు 16 క్వింటాల కన్నా ఎక్కువ లేదు దిగుబడి. ఆ మందులు వచ్చినేమో 2,000 పైన, ఏ బుడ్డు పట్టుకొని 2,000 అవుతాం. ఇక్కడ చూస్తేనేమో అసలు పైన చూస్తేనే వాళ్ళు చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవరు సంధించట్లేదు మాకు. నిన్న వచ్చినా కూడా అప్పటికి ఇప్పటికి రూపాయి కూడా పెరగలేదు. అది ఎప్పుడలా 10,000, 10,500 అంత మించి ఇంకేం లేదు. మార్కెట్లో కూడా మరి ఏ కొట్టు పట్టిన ఇంకా అంత మించి లేదు. వాళ్ళు చైనా పంపించినప్పుడు కల్లా ఈ మొత్తం అయిపోతే ఇంకా రైతులు ఇంకా గొడ్డేసుకొని వేసుకోవాలి. అప్పుడు కల్లా టైం అయిపోయిందిగా, ఇంకేముంది కాయ ఇంకా ఇంకొకసారి కొత్త ఇంకా అయిపోయింది. అసలు అన్ని అడక అప్పటికైనా ఇప్పటికైనా మేము చంద్రబాబు అని మేము ఉంటున్నాం కానీ అది ఒక లేదు అని చేతి నానిగే లేదు. వచ్చింది త్వరలోనే వచ్చింది. అంటే అన్నీ కనుక్కోవాలిగా. ఇప్పుడు మనం ఒకసారి ఆడవాళ్ళు గేడవాళ్ళు మొత్తం అనుకోవాలని ఒక సీఎం కూడా ఎన్నో ఉంటాయి. అంటే ఇంకా వచ్చే 3 నెలలు వదులుతా ఉన్నారు. అన్ని చదువుకొని రావద్దా? కష్టపడి చేసిన ఏడుది రేటు, ఒక్కో మనిషి నుంచి 18 లేదా వీడి చూసే రేట్ లేదు. అక్కడే కర్నూలు. ప్రభుత్వం కాదు, రేటు గిట్టుబాటు ధర పెట్టాలి మాకు అంతే. ఇవ్వడానికి వెళ్ళిలా మనకి రేటు గిట్టుబాటు ధర పెడితే లెక్క రైతుకి. ఏం చేసి రేట్ ఇప్పుడు ఎంత 13,000 అంటే 500 కూలి ఆడే ఉండదు మా అక్కడ. మాట్లాడిచ్చేవాళ్ళు లేడు రైతునే. ఏమంతా ఎంత వాళ్ళు చెప్పినంత రాసుకుంటారు పత్ర. పోయినా కొద్దిగా 18,000, 20,000 కట్టుకుంటే ఫస్ట్ అంచకరికి దిగే. అప్పుడు కానీ 16,000. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిపోయాడు, మార్పు లేదు, ఏం లేదు, రేట్ ఏమేం లేదు. పంపిద్దాం కాయలని నేను చెబుతున్నారు, చైనా పంపిస్తాం రేట్ వస్తుంది బాగా, అందుకే మేము రేట్ ఏమేం లేదు. రైతు అయితే ఏం లేదు, ఏమేం పనికిరాను ఏం చేసలేడు. ఇంకా వాళ్ళేం వాళ్ళకి సంబరంగా వాళ్ళు చేసుకుని గెలబడారు అంతే. ఇంకా యావలేవు రైతులే. వాళ్ళు ఏం వాళ్ళ పనికాటకి చెప్పారో అయిపోయేదా, ముగ్గురు కలిసి మామ చేస్తాంలా అంటారు. చేసి చూపిస్తేదని లెక్క రైతుకి. గిట్టుపడతారు మాకు వద్దులే. నువ్వు ఆ ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి వేసానని చెప్పి ఆడపిల్లలకి ఎవరికేసాడా? నాన్న చంద్రబాబు అంటాడు. రైతులకి మంచి పని చేయాలి అంతే. రైతు కూడా గిట్టుబాటు ధర పెడితే చాలు. 15-16,000 అని ఉంటే యాదో గొంటు వాళ్ళకింత మాకింత అవుతుంది. కనిష్టం తెంపిన కూలీలకు వచ్చలేదు. ఇది 13.5. గతంలో 22-23 దాకా ఉంది. ఇప్పటికప్పుడే అప్పుడే బాగుంది సార్. మరి సగం రేటు కూడా రావట్లేదు. మరి కూలీలు 500-600 అంటున్నారు. మరి ఏమవుతుంది? రైతు లాసే అంతే. ఎందుకు కాదు మరి మాకు ప్రభుత్వం మరి ఎందుకు తగ్గింది మనకేం తెలుసు. మరి పక్కన చైనాకి సరఫరా చేస్తామని చెబుతుంది ప్రభుత్వం కాయలన్నీ. ఏమో మనకేం సార్. కాదు బాబాయ్, రేటే పోయినసారి రేటు ఎప్పుడు బాగుంది? పోయినాడు 2 ఏళ్ళే బాగుంది, అంతకుముందు ఇలాగ తక్కువే ఉందని చెబుతున్నారు ప్రభుత్వం వాళ్ళేమో. పోయినాడు అది 2 ఏళ్ళు, అంతకుముందు ఏడాది, ఆ తర్వాత ఏడాదే బాగుంది రేటు, అంతకుముందు ఏం లేదు. మళ్ళీ మామూలు ఎంత ఇప్పుడున్నట్టే ఉందని చెబుతున్నారు. ముందే బాగుంది. దానికి పెట్టుబడులకు ఇక్కడ పంట అమ్మేదానికి గిట్టుబాటు ఏం కావట్లేదండి. ఎంత అవుతుంది ప్రశ్న? రైతు ఎంత అవుతుంది రేటు ఎంత? కేజీలు అయితే 13-13,500. బాగా ఉంటే 14 కంచులు. ఆడ రైతు పరిస్థితి చూస్తే కింటాకాయలు ఆడ 15 మంది కూలీలు పడతారు కింటాకు. ఆడేం గిట్టుబాట్లు ఏం కావట్లే. 15 మంది కూలీలకి ఎంత పడుతుంది? మంచిగా 500 కడికండి. కింటాకి ఎంత వస్తుంది? ఇంకా 13-14 కంచి రూపాయలకు తగ్గిపోతుందా? ఆడ కింటకాయలకే రేటు ఎక్కువైపోతుందా? ఎట్లా ఉంది? గత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు బాగుందా? ప్రభుత్వానికి దీనికి తేడా ఉందిలే. ప్రభుత్వం ఏ చేసాం ప్రభుత్వం కనుకుంటుండ్రి. రేట్ ఎప్పుడు బాగుంది? రేటు పైన ప్రభుత్వం
ప్రభుత్వంలో తొలింగా బాగుంది, మళ్ళీ 4 నెలలకు అది తగ్గిందిలే. కానీ ఇప్పుడు ఎంత వచ్చింది రేటు? అప్పుడు 18-20 కాంచి లోపు, ఇప్పుడు మామూలుగా పట్టమే 15 కాంచి లోపు 4,000 బ్యాలెన్స్ ఉంది. ఏ ఊరి నుంచి తెచ్చా కాయలు? నేను గుడిపాడు ఎర్రనపల్లి మండలం, ఏ జిల్లా? జిల్లా ప్రకాశం మంగోలే. ఎన్ని ఎకరాలు పండించారు? నేను 5. ఏం పరిస్థితి? 5 ఎకరాలు పండితే మరి పెట్టుబడి వస్తుందా? రావట్లేదండి, గిట్టుబాట్లు కావట్లే. మందులు కూలీలు ఇంటకు చూసుకుంటే మిగలట్లే. వ్యవసాయం చేస్తారా రాబోయే రోజుల్లో? ఎట్టుంటే ఏం చేస్తాం, వ్యవసాయం చేసుకోక మేము ఏం చేసాము, ఇంకేం పని చేసేమి. ఎంతవరకు వచ్చి చేసేది వ్యవసాయమే, చేయండి అని తప్పదుగా. వ్యవసాయాలు చేయకుండా అందరం అందరు వ్యవసాయాలు చేస్తే కొంతమంది కూలీళ్ళు అందరికి కూలి అడిగితే వ్యవసాయం చేయకపోతే, ఇప్పుడు కూలీలు బాగా సంపాదిస్తున్నారని ఉంటాము, అందరం వ్యవసాయం అనుకుంటాము, అందరికి అట్ట కూలి ఏ చోటు లేకపోతే ఇంక కూలీలు ఏం చూస్తాయండి. మరి అచ్చెన్నాయుడు చైనాకి సరఫరా చేస్తాం కాయలు మేము, అందుకే రేటు ప్రకటించలేదు అంటున్నాడు మంత్రి అచ్చెన్నాయుడు గారు. చైనాకు చేస్తే పెరగలేదుగా, ఎక్స్పోర్ట్ ఇస్తే పెరగలేదుగా. మళ్ళీ ఇక్కడ అంతా వీళ్ళు కుమ్మక్క చేస్తుండ్రు, మనకేం తెలుసు. ఇప్పుడు నెల మించి 2 నెలలుగా అవుతుంది యార్డు జరిగి, 2 నెలల నుంచి యార్డు ఏం పెంచలేదుగా. అచ్చెన్నాయుడు చైనాకు సఫలు చేస్తున్నామన్న అంత తేలిక ఈ రేటు పెరుగుంటే ఆయన పెంచినట్టు అదే రేటు ఉందిగా. కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, ఎట్లా ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉంది? కూటమి ప్రభుత్వం అదే రేట్ అనుకోవటం కానీ బాగానే ఉంటుందిలే. ప్రభుత్వం ఏమో రైతు పరిస్థితి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది? ఏ ప్రభుత్వంలో బాగుంది? గతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు బాగుంది? ఊరికి నచ్చిందోర్లేండి. ఇంకా ప్రభుత్వాలు అంటే అప్పుడేమో ఈ దానికి రూపాయి దీనికి రూపాయి పడ్డట్టుంది, దీనికేమో ఇంకా ఇప్పటికేం లేదు కాబట్టి ఇప్పుడు ఈ గ్యాస్ అని మామూలుగా ఇవన్నీ చేస్తుండే, పింఛన్ అని గ్యాస్ అని వీటికి ఏం చేస్తుండే. ఆయన ఏమో ఇంకా ఏందో నెలకు 2,000 ఏం దేనికే చెప్పేది కాదు ప్రభుత్వాలు. ఏం చెప్తారు ప్రభుత్వానికి? చంద్రబాబు చెప్పాలంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము చంద్రబాబు చెప్పాలంటేనా? మీరు మిర్చి రైతుగా మేమేం చెబుతాం, రేట్లు గిట్టుబాటు లేవని చెబుతాం. ఇంకేం చెబుతామండి. నా పేరు చలమాయిలే, పొట్లమూడి వెంకట చలమాయ. పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో. ఇంతవరకు 8 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. మిర్చి రేట్ ఎట్టుంది? మిర్చి రేట్ అంతంత మాత్రమే ఉంది. ఇంకా ఎప్పుడు లాస్ట్ టైం బాగుందా, ఇప్పుడు బాగుందా? లాస్ట్ టైం పర్లేదు, బాగుంది. టైం 8,000, 9,000, 10,000 అంటే లాస్ట్ టైం అయితే 15,000, 20,000 దాకా అమ్మకెళ్ళినాం. మిర్చి పంట గిట్టుబాటు ధర రావాలంటే ఏం చేయాలి? గిట్టుబాటు రావాలంటే ప్రభుత్వమే పట్టించుకోవాలి. మరి మేము చైనాకి సరఫరా చేస్తాం, అందుకే గిట్టుబాటు ధర ప్రకటించట్లేదని చెప్పని చెబుతున్నాడు మంత్రి అచ్చెన్నాయుడు గారు. ఎక్కడ సరఫరా చేస్తున్నారు? సరఫరా చేసింటే గిట్టుబాటు ధర ఉంటుంది రైతులకు, రైతులు ఆనందంగా ఉంటుంది. అంతకుముందు 5 ఏళ్ళలో ఎలా ఉంది రేటు? ఇప్పుడు 5 ఏళ్ళలో పర్లేదు, బాగుంది రేటు. మరి ఇప్పుడేమో ఎందుకని అంత రేట్ తగ్గిపోవడం? ఎందుకని మనకి అంతగా తెలియదు. ఎక్స్పోర్ట్ ఉందా మిర్చికి? ఎక్స్పోర్ట్ ఉందా మనకి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఏమో మనకి అంతగా అవగాహన తెలియదు. ఎంత పంట ఎంత వేసారు? పంట 5 ఎకరాలు వేసారు. పరిస్థితి పెట్టుబడికే సరిపోతుంది, ఇంకా దానికే సరిపోతుంది. ఇంకా రైతులకేమీ కాదు, అట్లా ఆదాయం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమి ఇచ్చారు, హడావుడి చేసిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది వేరే ఉంది, ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన రైతు భరోసా అన్నారు. ఒక హామీ చేయలేదు వాళ్ళు ప్రభుత్వం, ₹1 లబ్ధి పొందలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. సరే ఎన్నికలు జరిగితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? మరి ఇప్పుడు ఎన్నికలు జరిగిన నెక్స్ట్ కన్ఫర్మ్ జగన్మోహన్ రెడ్డి వస్తారని గ్యారెంటీ. మిర్చి ధర కోసం మీరు ఏం చెప్తారు గవర్నమెంట్కి? మీరు ఏం కోరుకుంటారు రైతుగా? అంటే మిర్చి ధర కోసం మంచి గిట్టుబాటు ధర కావాలని కోరుతుంది. మరి ఎకరానికి ఎంత వచ్చేది? గిట్టుబాటు ధర ఎకరానికి అప్పుడు కింటము 20,000, 25,000 ఒకసారి సరిపోతుంది. ఇప్పుడు ఆ కూలీలకి ఆ మందులకి కొట్టినట్లకి కావటాను దానికే సరిపోతుంది. లక్ష్మణ్ 4 ఏళ్ళు తగ్గబడింది, రేటు బాగుంది. సంవత్సరం కూర్చు ఏం లేదు, వాళ్ళు కూలీకి వెళ్ళటం తెలగాలి 6,000 ఎత్తున్నారు, ఈ 11, 12. ఇప్పుడు ఎంత ఉంది రేటు? అప్పుడు 21, 18, 19, 17. చైనా పంపిస్తాం కాయలు అంటున్నారు ఇలా సత్యనారాయణ కాయ పాతకాయ వెళ్ళిపోతే కొత్తకాయ ఏం పంపిస్తారు? లజేసులు ఏం పంపిస్తారు? అవి పోతే మార్కెట్ ఉంటది, మంచి పెట్టిన తిరిగిపోతున్నాం. రైతు పెడితే ఏం లేదు, మందు తాగిన ఒకటి వీడికి సత్యం ఒకటి అయిపోయింది మా పని.